నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలే కాకుండా జానపదాలకి సంబంధించి జానపదం, జ్ఞానపదం అనే కార్యక్రమం ద్వారా మనకి ఎన్నో పాటల్ని, జానపదంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, అసలు పాట ఎక్కడ పుట్టింది అన్న విషయాల్ని గతంలో చాలా వీడియోస్ చేస్తున్నాం. తప్పకుండా ప్రతి వీడియోని వాచ్ చేస్తూ, ఈరోజు ఏ పాట గురించి వివరించబోతున్నారు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు? తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యవసాయదారుడు భూమి దున్నుతాడు, హ్మ్. విత్తనం వేస్తాడు, పంట వచ్చేంత వరకు దాన్ని కాపు కాస్తాడు. అందుకే కాపు అంటారు అతన్ని. అవును. కాపు. ఖాతాను రక్షించేవాడు కాపు. కాపు అంటే రక్షణ అని కూడా. హ్మ్. హ్మ్. కాపు అంటే వ్యవసాయదారుడు అనే అర్థం కూడా వస్తుంది. అయితే ఆ విధంగా ఆ ఇంటికి వస్తుంది. అది ఒక జొన్నలు కావచ్చు, సజ్జలు కావచ్చు, ఏదైనా కావచ్చు. హ్మ్. అవి తెచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాటిని ధాన్యంగా మార్చుకుంటారు, వంటగా చేస్తారు. అది అందరూ ఎవరు ఎట్లా తినాలి, ఏం శక్తి సంపాదించాలి, మళ్ళీ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఇదంతా ఉంటుంది. అయితే ఇక్కడ ఓ కోడలు ఇంటికి తెచ్చినటువంటివి తీసి తాను ధాన్యం తయారు చేసింది, తానే వంట చేసింది. ఆ వంట చేసి కుడుములు తయారు చేసింది. అది వంట అంటే కుడుములే. అది ఇక్కడ చెప్పడం ఎట్లా ఉందంటే హాస్యంతో కూడుకుని ఉంటుంది. పోత పోత నాకు ఒక్క జొన్న కంకి దొరికి రారో రారో చెలియలారా. ఒక జొన్న కంకి దొరికింది, స్నేహితులందరినీ పిలుస్తుంది. జొన్న కంకి తీసుకుపోయి మూలకు వేస్తే రారో రారో చెలియలారా. మూలకేసి కొడితే ముత్తుమా ఏ రారో రారో చెలియలారా. ఈడ్సి కొడితే ఇద్దుమా ఏ రారో రారో చెలియలారా. ఆర్చి కొడితే ఆర్దుమా ఏ రారో రారో చెలియలారా. సందిట్ల కొడితే పందుమా ఏ రారో రారో సెలియలారో. అని గుడి చూస్తే మూడే కుడుములు రారో రారో సెలియలారా. అత్తకు సగం ఇస్తే నేను సగం తీసుకుంటే రారో రారో సెలియలారా. అత్త వల్లనని నాకే ఇచ్చే రారో రారో సెలియలారా. మామకు సగం ఇస్తే నేను సగం తీసుకుంటే రారో రారో చెలియలారా. మామ వల్లనని నాకే ఇచ్చే రారో రారో సెలియలారా. మొగనికి సగం ఇస్తే నేను సగం తీసుకుంటే రారో రారో చెలియలారా. మొగడు వల్లనని నాకే ఇచ్చే రారో రారో సెలియలారా. మూడు కుడుములు నేనే తింటి రారో రారో సెలియలారో. కడుగో బడుగో కడువెడదాగితి రారో రాగో సెలియలారా. సోలుతూ సొక్కుతూ సప విధాలితి రారో రారో సెలియలారా. ఇక సెలియలు ఎక్కడ వస్తారు, ఏమిటిది? అన్ని పనులు తానే చేసింది. వాళ్ళు నిజానికి ఇంట్లో ఉన్నది నలుగురే, అత్త, మామ, భర్త, భార్య. ఈ భార్య ఈమె ఇంటికి వచ్చినటువంటి జొన్న కంకులను కొట్టి మొత్తం మీద జొన్నలు చేసి దాన్ని బరపట్టించి తర్వాత కుడుములు పిండి చేసి కుడుములు తయారు చేసింది. నిజానికి వీళ్ళు ఆమె తక్కువ ఉంది కానీ ఆమెనే తినని అనుకున్నారు వీళ్ళు. అయితే ఇక్కడ ఒకటి ఎట్లా ఉంటుంది అని అంటే, కోడలు గర్భవతి అయ్యి ఉంటే అత్త తినకూడదంట, మామ తినకూడదంట, భర్త తినకూడదంట. ఆమె కడుపు నిండిన తర్వాత మిగతా వాళ్ళు తినాలట. ఇది ధర్మశాస్త్రం చెబుతుంది అని ఉంది అండి. కాబట్టి భారతంలో కూడా ఇలాంటి గాథ ఒకటి ఉన్నది. అందువల్ల ఇక్కడ ఈమె ఎలాంటి స్థితిలో వాళ్ళకి తెలుసు. అందువల్ల కుడుములు మూడే అయినాయి తయారు చేస్తే. ఈ మూడు కుడుములో సగం మామగారికి ఇచ్చింది, నాకొద్దు నువ్వే తిను అని ఇచ్చేశాడు. మళ్ళీ ఇంకో దాంట్లో సగం అత్తగారికి ఇచ్చింది, ఆమె నువ్వే తిను అని అంది. భర్తకి ఇచ్చి నువ్వే తిను అన్నారు. కానీ మూడు కుడుములు నేనే తిన్నా, ఇక మీరు రండి అని స్నేహితురాట్లను పిలుస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి స్థితి ఏమిటి అని అంటే, కష్టపడుతున్నటువంటి కోడలు కడుపు మొదలు నిండాలి. దీని వెనుక ఉన్న అంతరార్థం అది. పైకి చూడడానికి ప్రేమతో వీళ్ళందరినీ రారో రారో అంటున్నది, కానీ ఆమె కడుపు నిండితే మా అందరి కడుపు నిండినట్టే. అందులో ముఖ్యంగా గర్భవతి అయినటువంటి కోడలు కడుపు నిండిన తర్వాతనే మిగతా అందరూ కూడా తినాలి అనేటటువంటిది మనకు మహాభారతంలోనూ పెద్ద కథ ఉందండి. అందువల్ల ఇలాంటి కథలు, గాథలు, అంతరార్థాలు ఉన్నటువంటివి మనకు తెలుస్తుంది. పైకి చూడడానికి ఏం బూకటి కోడలమ్మా అనేటటువంటి విధంగా లోకం అంటే అనింది, కానీ దాని వెనుక ఒక పరమార్థం ఉంటుందండి. అది ఈ జానపదంలో దాగి ఉన్నటువంటి అంతరార్థం. సో జానపదం నిజంగా ప్రతి పాటలో కూడా ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. అది పుట్టడానికి ఒక కారణం కూడా ఉంటుంది. ఆ కారణాన్ని వివరిస్తూనే ఒక పాట పుడుతుంది. ఇప్పుడు ఎంత చక్కటి కారణం చెప్పారు. గర్భవతిగా ఉన్న వాళ్ళని నిజంగా భగవంతులతోనే పోలుస్తారు. చాలా అపురూపంగా చూస్తారు ప్రతి ఇంట్లో కూడా నాకు తెలిసి. అలాంటి వాళ్ళ కడుపు నిండిన తర్వాతనే మనం తినాలి అన్న ఉద్దేశంతో పుట్టిన ఈ పాట ఏదైతే ఉందో చాలా అంటే చాలా ఆనందాన్ని, అలాగే కాస్త హాస్యాస్పదంగా కూడా ఉండటం
చాలా చక్కగా పాడి వినిపించారు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి ఈ పాటని అందరికీ చేరువ చేయండి. లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి పాటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.